ఇక్కడ జనరల్‌గా ఏందంటే, మనం గోడాడీలోని ఈ డొమైన్ ఐపీ కదా అప్డేట్ చేసాం. సో, మనం ఒకవేళ ఇన్స్టెన్స్ అన్నది స్టాప్ చేస్తే, అంటే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఈ ఐపీ అన్నది మారుతుంటది. కాకపోతే ఈ ప్రైవేట్ ఐపీ అన్నది కాన్స్టెంట్‌గా ఉంటది. ఈ ప్రైవేట్ ఐపీ కాన్స్టెంట్‌గా ఉన్న ఈ బెనిఫిట్‌ని వేరే ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇక్కడ ఇదే ఐపీ మనం గోడాడీకి ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఐపీ ఇవ్వలేం. ఎందుకంటే బయట నుంచి గోడాడీ ఎక్స్టర్నల్ కాబట్టి ఎక్స్టర్నల్ నుంచి ప్రైవేట్ ఐపీస్ యాక్సెస్ చేయడానికి అవ్వదు ఏడబ్ల్యూఎస్. సో, అందుకు మనం ఈ ఐపీ అప్డేట్ చేయడానికి అవ్వదు. ఓన్లీ ఈ ఐపీనే. సో, ఈ ఐపీస్ అన్నవి ఎస్ సార్. ఓకే, 1 సెకండ్. the React Nginx AWS, yes. React Nginx AWS, come on. ఓకే. సో, ఇక్కడ ఐపీ మారింది కదా. సో, ఈ ఐపీ మారకుండా ఉండడానికి మనం ఎలాస్టిక్ ఐపీ అన్న ఫ్యూచర్ వాడతాం. సో దట్ ఈ ఐపీ అన్నది సిస్టమ్ అనేది ఆఫ్ చేసినా ఆన్ చేసినా సరే ఈ పబ్లిక్ ఐపీ మారకుండా ఉండడానికి ఎలాస్టిక్ ఐపీ ఫీచర్ వాడతాం. కాకపోతే ఎలాస్టిక్ ఐపీ ఫీచర్ అన్నది కొద్దిగా కాస్ట్ పడతాయి అంతే. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు మనం. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏంటి అంటే, మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో, రియాక్ట్ బిల్డ్ చేసాం, ఇంజినెక్స్లో డిప్లాయ్ చేసాం, ఈడబ్ల్యూఎస్లో హోస్ట్ చేసాం, గోడాడీ ద్వారా డొమైన్ యాక్సెస్ చేసాం. సెకండ్ది ఏంటంటే డాకర్ ఇమేజింగ్ చేసి డాకర్ కంటైనర్ పెట్టుకొని అండ్ ఏడబ్ల్యూఎస్ EC2లో హోస్ట్ చేస్తాం. సేమ్ థింగ్. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే, అలాగే నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను ఈ ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ స్టేట్ టర్మినేట్ ఇన్స్టెన్స్. ఇక్కడ రియాక్ట్ ఇంజాక్స్ డాకర్ సేమ్ ఉబంటు వాడుతున్నా, సేమ్ ఓఎస్ ఉబంటు అండ్ T3 మైక్రో కాకుండా కొద్ది కాస్ట్ పడితే నాకు 2 GB అండ్ 4 GB మెమరీ ఉన్నది కావాలి. ఎందుకంటే నెక్స్ట్ యాన్సిబుల్ కూడా ఇదే సర్వర్లోకి వాడతాను నేను. సో, ఈ సర్వర్ టర్మినేట్ చేయను కాబట్టి అందుకు కొద్దిగా హైకి వెళ్తున్నాను నేను. మళ్ళీ యాన్సిబుల్కి సపరేట్ సర్వర్ తీసుకోవడం ఇష్టం లేక న్యూ కీఫేర్ React Nginx AWS Docker and launch instance. So, initialize in local. కొత్త ట్యాబ్ తీసుకోవచ్చా? ఓకే, కనెక్ట్ అయిపోవచ్చు సర్వర్కి. SSH క్లయింట్. ఫస్ట్ థింగ్ డాకరైజ్ చేయాలి అనుకుంటే మనకు డాకర్ అప్లికేషన్ దీంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి కదా. అండ్ ఇది ఆల్రెడీ మనకు ఉబంటు అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఉబంటు అని చెప్పి ఇక్కడ యూజర్ కూడా ఉంది కాబట్టి ఈజీగా ఉబంటు అని గెస్ చేస్తాం. అలా కాకుండా ఆల్రెడీ సర్వర్ ఉంది అంటే అది ఎక్కడ ఇందులో డిప్లాయ్ చేయాలి అంటే /OS రిలీజ్ అంటే ఇది మీకు ఏ ఓఎస్ చెప్తుంది ఉబంటు అని చెప్పేసి. సో, ఇక్కడ నుంచి నేను జస్ట్ గూగుల్కి వెళ్ళి డాకర్ ఆన్ ఉబంటు అని పెడతాను. సో, ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ డాకర్ డాగ్స్. సో, ఫస్ట్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన డాకర్ని అన్ని కన్ఫ్లిక్టింగ్ ప్యాకేజెస్ని తీసేస్తుంది అన్నమాట. ఎలాగో మనది ఫ్రెష్ సిస్టమ్ కాబట్టి ఈ కమాండ్ రన్ చేయకపోయినా పర్వాలేదు. ఇట్ డస్ నథింగ్ హార్మ్.
అయిపోయింది. నెక్స్ట్ సో ఈ కమాండ్స్ కూడా కంప్లీట్. సో డాకర్ రిపాజిటరీస్ ఐడీస్ డాకర్ కీస్ పెట్టుకుంటున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది డాకర్ ఇన్స్టాలేషన్ టు లేటెస్ట్ వర్షన్. అలా కాకుండా స్పెసిఫిక్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే సో ఈ కమాండ్స్ వాడతాం మనం. సో ఆల్రెడీ మనం లేటెస్ట్ వర్షన్కి వెళ్దాం. డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది, ఫైన్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ప్రకారం మనం ఏం చేయాలి అంటే ఇంకేదో ఇంత పని లేదు. సో డాకర్ని లైక్ బిల్డ్ చేయాలి అంటే లైక్ డాకర్ ఇమేజ్ కావాలి అండ్ డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ కంటైనర్ కావాలి కదా. ఇమేజ్ బిల్డ్ చేయాలంటే మనకి రిపో కావాలి కదా. సేమ్ గిట్ ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. గిట్ లేదు అంటే లైక్ గిట్ సూడో యాప్ట్ ఇన్స్టాల్ గిట్ అంతే. సో గిట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటాను నేను. గిట్ క్లోన్ సారీ లేదు. సో ఎక్కడుంది నా రిపో? అయ్యా ఇక్కడ ఉంది. సో గిట్ క్లోన్. ఓకే, జనరల్గా ఇప్పుడు నేను ఇప్పుడు డాకర్ ఫైల్ బిల్డ్ చేయాలంటే డాకర్ ఫైల్ ఏంటంటే లైక్ నెంబర్ ఆఫ్ లేయరింగ్ ఆర్కిటెక్చర్స్ మాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్. నేను ఆల్రెడీ డాకర్ ఫైల్ బిల్డ్ చేసి ఇందులో పెట్టాను. సో ఆల్రెడీ ఇదే రిపోలో ఉంది. సో గోల్డ్ డాకర్ ఫైల్ అని చెప్పి రిపో. సో ఇందులో చూసుకున్నట్టే లైక్ లాస్ట్ ప్రాజెక్ట్లోనే నోడ్ ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ నోడ్ ఇన్స్టాల్ చేసి నోడ్ తర్వాత npm ఇన్స్టాల్ చేసాం, ఎందుకంటే నోడ్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ మాట డిపెండెన్సీ ఇది. సో సేమ్ ప్రాసెస్ అక్కడ ఎలాగైతే చేసానో మాన్యువల్గా నేను ఇక్కడ డాకర్కి చెప్తాను. ఇట్స్ లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాట ఒక్కొక్కటి. సో ఇక్కడ ఈ ఎక్స్పోజ్ అన్నది 80 పోర్ట్లోని ఇలాగ ఎక్స్పోజ్ చేసిన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డాకర్ ఇమేజ్లో ఒకవేళ ఈ కమాండ్ ఇవ్వకుండా నేను డాకర్ కంటైనర్ రన్ చేస్తే డాకర్ ఇక్కడ వరకు చేసి నా వర్క్ అయిపోయింది అని చెప్పేసి డాకర్ కంటైనర్ ఎగ్జిట్ అయిపోద్ది. సో డాకర్ కంటైనర్స్ ఏంటి అంటే వాటికి వర్క్ ఉంటేనే ఆన్లో ఉంటాయి, వర్క్ లేకపోతే అవి ఎగ్జిట్ అయిపోతాయి అన్నమాట. ఆటో కిల్ అయిపోతాయి అన్నమాట అవి. సో అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే ఇంజినెక్స్ అన్నది యాక్టివ్లో ఉంచు, లైక్ యాక్టివ్లో రన్నింగ్లో ఉంచు అని చెప్తున్నాను ఈ కమాండ్ ద్వారా. సో ఇదే ఫైల్ని నన్ను లైక్ ఇక్కడ పెట్టాను కాబట్టి ఆల్రెడీ. సో నేనేం చేస్తానంటే లైక్ డాకర్ బిల్డ్ -t రియాక్ట్ ఇంజినెక్స్ డాకర్ -t అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ట్యాగ్ అని అర్థం. -t డాకర్ t డాట్ అని ఇస్తే ఆటోమేటిక్గా లైక్ ఇదేం చేస్తుంది అంటే డాకర్ బిల్డ్ కమాండ్ డాకర్ ఫైల్ అని చెప్పి ఎతుకుతుంది అన్నమాట. డాకర్ ఫైల్ అంటే లైక్ ఈ డాకర్ ఫైల్ అని చెప్పి ఎతుకుతుంది. సో అది లేదు అంటే నేను బిల్డ్ చేయలేని అని చెప్తుంది. సో డిఫాల్ట్గా డాకర్ ఫైల్కి నేమ్ డాకర్ ఫైల్ అని ఇస్తాం, కానీ ఇక్కడ నేను గోల్డ్ డాకర్ ఫైల్ అని కదా ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇది కానీ రన్ చేస్తే సారీ పర్మిషన్ డినైడ్. సో ఇది డాకర్ ఫైల్ ఓపెన్ డాకర్ ఫైల్ నో సెర్చ్ ఫైల్ డైరెక్ట్గా అంటాం. సో ఏదర్ నేను దీన్ని డాకర్ ఫైల్ కింద రీనేమ్ చేయాలి. సో ఈ నేమ్ తోటి లేదు అనుకుంటే నేను డాకర్కి స్పెసిఫై చేయొచ్చు. ఫైల్ పేరు అది కాదు, ఫైల్ పేరు ఇప్పుడు వేరే అని చెప్పేసి ఇక్కడ -f అంటే ఫైల్ అని చెప్పి అండ్ ఇక్కడ మనది గోల్డ్ డాకర్ ఫైల్. సో ఇమేజ్ బిల్డ్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ మాట. ఫ్రమ్ అన్నది ఒక లేయర్. అలాగా ఇక్కడ చూస్తున్నట్టయితే
సో ఇక్కడ ఏంటంటే 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇదంతా ఒక లేయర్, ఈ ఫ్రమ్ ఇంజినిక్స్ నుంచి ఒక లేయర్. సో ఇక్కడ ఏం చెప్పామంటే డాకర్కి నోడ్ అని చెప్పి ఒక ఇమేజ్, అంటే నోడ్ ఇన్స్టాల్ అయిన ఒక మిషన్ తీసుకురా. సో దాన్ని బిల్డ్ అని చెప్పి ఒక నేమ్ చేయి. సో ఎక్కడున్న నేమ్, ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, లైక్ బిల్డ్ డెమో అని ఇచ్చుకుంటావు, లైక్ బిల్డ్ రియాక్ట్ ఏదైతే అది. సో ఏదైనా ర్యాండమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, జస్ట్ నేమ్ ఇస్తున్నాం దానికి. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఒక కంటైనర్లా తీసుకొని, అంటే ఇమేజ్ ఏం చేస్తుంది అంటే ఒక లేయర్లో యాప్ అని క్రియేట్ చేసి, సో ప్యాకేజ్ డాట్ జేసన్ అండ్ జేసన్ అంటే మన దగ్గర ఉన్న ఫైల్స్, ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్, ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్, ఈ 2 ఫైల్స్ తీసుకొని వెళ్ళి సో స్లాష్ యాప్లో పెట్టుకుంటుంది. పెట్టుకున్నాక npm ఇన్స్టాల్, దాని తర్వాత కాపీ డాట్ స్పేస్ డాట్, అంటే ఈ మొత్తం ఉన్న ఫైల్స్ తీసుకొని డాట్ అంటే స్లాష్ యాప్లో పెడుతుంది. నెక్స్ట్ npm రన్ బిల్డ్, మనం ఇది చేసాక ఒక బిల్డ్ ఫోల్డర్ వచ్చింది కదా. సో అది ఎక్కడ క్రియేట్ అయింది అంటే మనం ఎక్కడ రన్ చేసాం అక్కడ క్రియేట్ అయింది. సో స్లాష్ యాప్లోని బిల్డ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ ఈ బిల్డ్ వేరు, ఇక్కడ ఈ బిల్డ్ అంటే దీని పేరు ఇది. ఇక్కడ స్లాష్ యాప్ స్లాష్ బిల్డ్ అంటే ఇందాక చేసాం కదా సేమ్ అదే. స్లాష్ బిల్డ్ అని ఒక ఫోల్డర్ వస్తుంది, అది తీసుకెళ్ళి HTML స్లాష్ బిల్డ్లో పెట్టాం. ఇక్కడ పోర్ట్ అనేది expose 80 చేసాం. సో ఇంజినెక్స్ అన్నది స్టార్ట్ చేస్తూనే ఉండని చెప్పాం అన్నమాట. సో ఇది డాకర్ ఫైల్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో ఈ డాకర్ ఫైల్ అని డౌట్స్ ఉన్నాయా? ఓకే, మ్యూట్ చేసేయండి. ఇది కొద్దిగా టైం పడుతుంది డాకర్ బిల్డ్, చూద్దాం. ఓకే అయిపోయింది. సో సూడో డాకర్ ఇమేజెస్, సో డాకర్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కంటైనర్లో డిప్లాయ్ చేయాలి కదా. సో కంటైనర్లో డిప్లాయ్ చేయాలి అంటే సూడో డాకర్ రన్ డాష్ నేమ్, ఏదైనా ర్యాండమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు మనం, పర్వాలేదు. సో ఒకవేళ మనం ఇక్కడ నేమ్ ఇవ్వకపోతే డాకర్ దానికి నచ్చిన పేరు ఇట్టేసుకుంటుంది అన్నమాట. అండ్ -p, ఇక్కడ -p అన్నది పోర్ట్ మాట. లైక్ పోర్ట్స్ ఎలాగ చేస్తాము అంటే ఫస్ట్ హోస్ట్ పోర్ట్ కాలన్ కంటైనర్ పోర్ట్. హోస్ట్ అంటే ఏంది అంటే ఇప్పుడు మనది AWS కదా, ఫర్ సపోజ్ draw.io బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సో ఇది నా హోస్ట్. సో ఈ హోస్ట్లోని పోర్ట్ 80 అంటే AWSకి గోడాడి వచ్చి AWS పోర్ట్ 80 ఓపెన్ చేయమంటున్నా. అండ్ ఈ రియాక్ట్ డాకర్ ఇమేజ్లోని నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే లైక్ expose 80 చేశాను కదా నేను. సో డాకర్ ఇమేజ్లోని ఆల్రెడీ పోర్ట్ 80 ఎక్స్పోజ్ చేసి తీసుకొచ్చాను. సపోజ్ ఇక్కడ పోర్ట్ 80 ఎక్స్పోజ్ చేశాను. సో నేనేం చెప్తున్నాను అంటే హోస్ట్ పోర్ట్ ఇది, అంటే AWS EC2 పోర్ట్, ఈ ఫస్ట్ కనిపించేది ఇది మాట. సో హోస్ట్ పోర్ట్ అన్నది ఏది సారీ, సో హోస్ట్ పోర్ట్ వెళ్ళి కంటైనర్ పోర్ట్కి కనెక్ట్ చేయమంటున్నాను నేను. సో హోస్ట్ పోర్ట్ ఈస్ టు కంటైనర్ పోర్ట్. ఒకవేళ అక్కడ ఎక్స్పోజ్ అన్నది 80 కాకుండా 8080 చేస్తే ఇది expose 8080 ఉంటుంది. ఓకేనా. అండ్ -d అంటే డిటాచ్డ్ మోడ్. సో ఇక్కడ ఇది ఇమేజ్ పేరు ఇస్తాం మనం. సో మనం క్రియేట్ చేసిన ఇమేజ్ రియాక్ట్ ఇంజినిక్స్ డాకర్. సో డాకర్ క్రియేట్ అయిపోయింది, కంటైనర్స్ రన్ అవుతుంది చెక్ చేసుకోవడానికి. సూడో డాకర్ PS. సో కంటైనర్ రన్ అవుతుంది, కరెక్ట్గానే డిప్లాయ్ చేస్తాం, మొత్తం అంతా కరెక్టే. సేమ్ ప్రాసెస్ మళ్ళీ. సో డిప్లాయ్మెంట్ అయిపోయింది, మళ్ళీ మన ఇన్స్టెన్సెస్కి వెళ్తాం. ఇది కొత్త ఇన్స్టెన్స్ కదా. ఈ IP తీసుకుంటాం, గోడాడీలోని ఇది కొత్త IP కాబట్టి ఇది గోడాడీ. ఓకే
అండ్ నెక్స్ట్ దీనికి కూడా మనం 80 అలౌ చేయాలి కాబట్టి సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి ఎడిటింగ్ బౌండ్ రూల్స్, అయిపోయింది. సో మన యాప్ ఇప్పుడు డాకర్లో రన్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడే డాకర్ కంటైనర్లో రన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒకవేళ ఈ కంటైనర్ ఆపేసాను అనుకోండి, డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి ఏంది 4C, మొత్తం ఒకర్లే 4C7 అని ఇచ్చాను నేను. సో కంటైనర్ స్టాప్ చేస్తున్నాను. కంటైనర్ స్టాప్ చేస్తాను అంటే లైక్ అకార్డింగ్ టు దిస్ ఇక్కడ కంటైనర్ లేదని అర్థం. ఈ కంటైనర్కి దీనికి యాక్సెస్ లేదు ఇంకా. సో ఇక్కడ నుంచి ఇంకా యాక్సెస్ కట్ అయిపోయింది, ఇది మొత్తం ఇంకైపోయినట్టే కంటైనర్ లేదని చెప్పేసి. సో కంటైనర్ లేదంటే ఇంకా ఆటోమేటిక్గా గోల్డ్ యాప్ ఇంకా రాదు. సో ఎందుకంటే అది కంటైనర్ నుండి వస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ సో డిప్లాయ్మెంట్ అన్నది మనం చేస్తాం పర్ఫెక్ట్గానే. సో ఇది అయిపోయింది. ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఏం డౌట్స్ ఉన్నాయా?